హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జరగబోతుంది. సో పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ధర్మశాలలో జరగబోతుంది. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. సో ఈరోజు మ్యాచ్ గురించి చెప్పుకునే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, మా ఛానల్ చూస్తున్న వీక్షకులకు అందరికీ రిక్వెస్ట్ అండి, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్కి వెళ్ళొద్దు, బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అయితే కాబట్టి దయచేసి అటు సైడు వెళ్ళకండి. సో వీడియోలోకి వెళ్దాం. పంజాబ్ కింగ్స్ వర్సెస్ డీసీ మ్యాచ్ జరగబోతుంది. లాస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ ఎల్ఎస్జితో ఆడడం జరిగింది, మంచి తేడాతో గెలవడం జరిగింది. 230+ స్కోర్ చేయడం జరిగింది. వాళ్ళని తక్కువ స్కోర్కే కట్టడి చేయడం జరిగింది. సో మంచి రన్ రేట్తో గెలిచిందని చెప్పుకోవచ్చు. సో ఆ రోజు ఎవరైతే ఆడారో ఈరోజు కూడా అదే టీం ఆడే అవకాశం ఉంది. సో నా ప్రిడిక్షన్ ప్రకారం టీం చూడండి: శ్రేయస్ అయ్యర్, నెహల్ వాదేరా, మార్కస్ స్టైనస్, జాన్సన్, శశాంక్ సింగ్, ప్రియాన్షార్య, ఒమర్జాయ్, ప్రభు సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీష్, హర్షదీప్ సింగ్, చాహల్. సో మిగతా ఇంపాక్ట్ ప్లేయర్గా హర్ప్రీత్ బార్ లేదా ఇంకెవరన్నా ఉంటుండొచ్చు. సో ప్లేయింగ్ 11 అయితే వీళ్ళే ఆడడానికి అవకాశం ఉంది, సేమ్ టీం ఆడే అవకాశం ఉంది. మార్పు చేయకపోవచ్చు, ఎందుకంటే బాగానే ఆడుతుంది కాబట్టి మార్పు చేసే అవకాశం లేదు. సో లాస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జితో గెలిచింది. సో ఈ మ్యాచ్ కూడా కంపల్సరీగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ రెండు టీమ్స్ కూడా 3rd and 5th ప్లేస్లో ఉన్నాయి. సో ఇద్దరికి కూడా చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం. సో నెక్స్ట్ డీసీ స్క్వాడ్కి వచ్చేసరికి, డీసీ లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో ఆడింది. సో తక్కువ స్కోర్కే మొత్తంగా ఆల్అవుట్ అయ్యేది, కానీ స్టబ్స్ అండ్ అశుతోష్ శర్మ మంచి వీరోచిత ఇన్నింగ్స్ వల్ల అరౌండ్ 130 దాకా చేయడం జరిగింది స్కోర్ని. సో లేదంటే చాలా తక్కువ స్కోర్కే చాలా వికెట్లు కోల్పోయింది. ఈరోజు టీంలో ఏమైనా చేంజెస్ చేస్తారో చూద్దాం. నా ప్లేయింగ్ ప్రిడిక్షన్ అయితే అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, స్టబ్స్, అభిషేక్ పోరెల్, స్టార్క్, నటరాజన్ లాస్ట్ మ్యాచ్లో తీసుకున్నారు, చూద్దాం ఈ మ్యాచ్లో ఉంటారో లేదా. నటరాజన్, కరణ్ నాయర్, అశుతోష్ శర్మ, డూప్లిసెస్, ముఖేష్ కుమార్ని కూడా డ్రాప్ చేయడం జరిగింది. చూద్దాం, అంటే ప్లేయింగ్ 11లో అయితే లేకుండే, ఈరోజు చూద్దాం. సో విప్రాజ్ నిగమ్, చమీరా, సో వీళ్ళు ఉండే అవకాశం ఉంది. ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా చూద్దాం, మేబీ ఉండకపోవచ్చు. సో లాస్ట్ మ్యాచ్ ఎస్ఆర్ఎస్తో బ్యాటింగ్లో తడబడింది. సో తక్కువ స్కోర్కి ఆల్అవుట్ అయ్యేవాళ్ళు, కానీ ఇద్దరి వల్ల మా ఫైటింగ్ స్కోర్ ఇచ్చింది అని చెప్పాను కదా. సో మేబీ ఈరోజు ఏమైనా చేంజెస్ చేద్దారా చూద్దాం. సో మ్యాచ్ ప్రిడిక్షన్ వచ్చేసి ఇద్దరికి కూడా చాలా చాలా క్రూషియల్ మ్యాచ్. సో పంజాబ్ కింగ్స్కు మరియు ఢిల్లీ క్యాపిటల్స్కు. సో పేపర్ పైన ఇద్దరు కూడా చాలా బ్యాలెన్స్డ్ టీమ్గానే చెప్పుకోవచ్చు రెండు కూడా. సో ఎవరు గెలుస్తారా అనేది పోటాపోటీగా జరుగుతుంది, 50-50% అని చెప్పుకోవచ్చు. సో కానీ ఏదో ఒక టీం గెలుస్తే చెప్పండి అంటే 51% పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అని చెప్తాను, 49% డీసీ. సో అంటే మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే మాత్రం పంజాబ్ కింగ్స్, అంటే 51%. సో ఏదైనా పర్సెంటేజ్ ఏదైనా సరే గెలిపే కదా. పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది 51%తో, డీసీకి కూడా ఛాన్సెస్ ఉంది 49%. అంటే మార్జినల్ చేంజ్ ఉంది, అంటే ఎవరైనా గెలవచ్చు అన్నాను. ఒకటే టీం గెలుస్తుందని చెప్పంటే మాత్రం పంజాబ్ కింగ్స్ గెలుస్తా అని చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు, పంజాబ్ కింగ్స్ గెలుస్తుంది అనుకుంటున్నారా, డీసీకి గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పంజాబ్ కింగ్స్ నుండి ఎవరు ప్లేయింగ్ 11 ఉంటారు లేదా ప్లేయింగ్ 12 ఉంటారో దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. డీసీ నుంచి కూడా స్క్వాడ్ ఎవరు ఉండబోతున్నారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12, దాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మ్యాచ్ గురించి చెప్పాను కదా, పంజాబ్ కింగ్స్ వర్సెస్ డీసీలో ఎవరు గెలుస్తారంటే పంజాబ్ కింగ్స్ 51% గెలిచే అవకాశం ఉంది అని చెప్పాను. సో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి మీ ప్రిడిక్షన్ అండి ఏంటి అనేది. సో వీడియో ఎండుకు వచ్చింది కాబట్టి యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మా ఛానల్ గురించి మిగతా క్రికెట్ లవర్స్కి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. అలాగే బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి. సో ఎండ్ చేస్తున్నాను వీడియో. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. జై హింద్.